ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ ఎంవి సౌందరరాజన్ అనారోగ్యంతో మరణించారు. దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం, హుండీ లేని ఆధ్యాత్మిక పాలన కోసం అలుపెరగని పోరాటం చేసిన ధర్మ గొంతుక మూగబోయింది. చిలుకూరు ఆలయాన్ని వీసా బాలాజీగా ప్రపంచ పటంలో నిలిపిన ఆయన ప్రస్థానంపై సాక్షి ప్రత్యేక కథనం. చిలుకూరు ఈ పేరు వింటేనే ఒక నిశ్శబ్ద ఆధ్యాత్మిక విప్లవం గుర్తొస్తుంది. ఆ విప్లవానికి ఆద్యుడు చిలుకూరు ఆలయ ప్రధాన పూజారి డాక్టర్ ఎంవి సౌందరరాజన్. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులోనూ ఆలయ ధర్మం కోసం ఆయన చూపిన పట్టుదల సాటిలేనిది. దేవుడు వ్యాపార వస్తువు కాకూడదని నమ్మిన అరుదైన అర్చకుడు ఆయన. 1998లో ఆలయాలపై ప్రభుత్వ పెత్తనాన్ని ఎదిరించి తన గుడిలో హుండీని తొలగించి సంచలనం సృష్టించారు. కేవలం వాక్ పత్రిక ద్వారా వచ్చే ఆదాయంతోనే ఆలయ నిర్వహణ సాధ్యమని నిరూపించారు. భక్తుల జేబులో చెయ్యి పెట్టని దేవుడు చిలుకూరు బాలాజీ స్వామి అనే భావనను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లిన ఆధ్యాత్మిక ఋషి సౌందరరాజన్. సౌందరరాజన్ కేవలం ఆధ్యాత్మికవేత్త మాత్రమే కాదు, గొప్ప విద్యావేత్త కూడా. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్గా సేవలు అందించిన ఆయన తన మేధస్సును ధర్మరక్షణకు వాడారు. విఐపి దర్శనాలను వ్యతిరేకిస్తూ ధనిక పేద అనే తేడా లేకుండా అందరినీ ఒకే వరుసలో నిలబెట్టిన ఘనత ఆయనది. ఆలయ స్వయం ప్రతిపత్తి విషయంలో ప్రభుత్వాలతో ఆయనది రాజీలేని పోరాటం. టెంపుల్ ప్రొటెక్షన్ మూవ్మెంట్ ద్వారా దేశవ్యాప్తంగా దేవాలయాల విముక్తి కోసం గొంతుకయ్యారు. ఆలయాల స్వయం ప్రతిపత్తి కోసం సౌందరరాజన్ చిత్తశుద్ధితో చేసిన కృషిని గుర్తించిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన పోరాట పటిమను పలు సందర్భాల్లో ప్రశంసించారు. సౌందరరాజన్ సూచించిన విధంగా సంప్రదాయ అర్చకుల హక్కులను కాపాడేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఎండోన్మెంట్ చట్టానికి మార్పులు చేసేలా చూశారు. ఆలయాల ధూపదీప నైవేద్యాలు, ఆలయ అర్చకుల జీతాల కోసం నిధులు కేటాయించేలా చూశారు. నేడు సౌందరరాజన్ భౌతికంగా దూరమైన ఆయన నేర్పిన 11 ప్రదక్షిణల సంకల్పం, 108 ప్రదక్షిణల కృతజ్ఞత భక్తుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆయన వారసుడు సిఎస్ రంగరాజన్ తండ్రి ఆశయాలను ముందుకు తీసుకువెడుతున్నారు. ఒక నిబద్ధత గల అర్చకుడిగా, విద్యావేత్తగా, ధర్మకర్తగా సౌందరరాజన్ పేరు భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో నిలిచిపోతుంది.